సరిపోతుంది. నేను అధ్యక్షత వహించి ఇన్వైట్ చేస్తాను. అనే పుస్తకం రచయిత గారు ఈరోజు మన స్మైల్ హాస్పిటల్కు ఇచ్చేశారు. జయరామ్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాల నుండి జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతూ ధర్మవరం చరిత్ర అనే పుస్తకం తీసుకురావాలని గత 6 నెలల నుండి ప్రయత్నిస్తున్నారు. 60 భాగాలు పూర్తి సమాచారాన్ని సేకరించినారు. ఇంకా 40 భాగాలు సేకరించే క్రమంలో ధర్మవరంలో డాక్టర్ల అభిప్రాయాలు, స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలు, తర్వాత మసీదు కమిటీ, దేవాలయ కమిటీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు, 100 ఏళ్ల కిందట ధర్మవరం ఎలా ఉంది, ప్రస్తుతం ధర్మవరం ఎలా ఉంది, ధర్మవరం యొక్క సంస్కృతి ఉన్నతం ఏమిటి, దాన్ని స్వీకరించడమే కాదు దాన్ని విశ్లేషించి అనేక వ్యాస రచనలు చేసి దాన్ని ఒక వ్యాస సంపుటిగా తీసుకురావాలనే సంకల్పంతో ప్రతి వారము ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు మొట్టమొదటిగా స్మైల్ డెంటల్ హాస్పిటల్ ధర్మవరం నందు ఒక చిన్న వీడియో రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పీడియాట్రిషియన్ గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చేసినందుకు ధన్యవాదములు. అలాగే మనోజ్ హాస్పిటల్లో స్మైల్ హాస్పిటల్ మనోజ్ సారు, అలాగే ఆప్థాల్మిక్ సెంటరు నాగరాజు గారు, స్మైల్ డెంటల్ మనోజ్ గారు, అలాగే శాసన పత్రిక అధిపతి సంపాదకులు ఇచ్చేసినారు ప్రభాకర్. ధర్మవరం సమగ్ర చరిత్ర వ్యాస సంపుటితో పాటు ఏ గుడి, ఏ మసీదు, ఏ చర్చ్ ఎప్పుడు నిర్మించారో దాని శిలా నైపుణ్యం ఏముంది, కళాకారులు ఎంతమంది ఉన్నారు, స్వచ్ఛంద సేవ ఎవరు చేస్తున్నారు, ఇంతవరకు ఏ రచయిత చేయని ప్రయత్నంలో ఒక వినూత్నంగా ఆలోచించి జయరామ్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అందరి అభిప్రాయాల కోసము క్రోడీకరించడానికి ఒక వాట్సాప్ గ్రూపు ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్కు మీ యొక్క సమాచారాన్ని తెలియజేయండి. 916097. డాక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పుస్తకానికి నా వంతు సహాయ సహకారం తెలియజేశారు. పుస్తకం వీలైనంత తొందరగా విడుదల చేయమని చెప్పారు. భవిష్యత్తులో ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో కూడా తర్జుమా చేసి అందరికీ అందిస్తే చాలా బాగుంటుందని తెలియజేశారు. అలాగే పుస్తకం గురించి చరిత్ర అనేది చాలామందికి తెలియదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళకి. సో ఈ చరిత్రను అంతా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మన జయరామ్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని మనకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అదే నుంచి వచ్చి ఈ యొక్క ధర్మవరం చరిత్ర రాస్తున్నారు. చాలా సంతోషపడాల్సిన విషయం. థ్యాంక్ యూ. 22లో హిస్టారికల్ టెంపుల్స్ అనే పుస్తకాన్ని రాసినాను. ఆ కోవలో ఆ పుస్తకం చదివిన వాళ్ళందరూ సార్ మీకు మంచి పరిజ్ఞానం ఉంది, మంచి మంచి పుస్తకాలు రాసి ప్రజలకు తెలియజేయండి అనే ఉద్దేశంతో పోయిన సంవత్సరము ధర్మవరంలో కవితోత్సవం జరిగింది. ఆ కవితోత్సవానికి నన్ను ఆహ్వానించినప్పుడు మన మిత్రులు ఇక్కడ కొంతమంది పరిచయం అయ్యి సార్ మీరు మంచి పరిజ్ఞానం ఉంది మీ దగ్గర, మా ధర్మవరం చరిత్ర రాయాలి ఎట్లయినా కానీ అని సత్య నిర్ధారణ మన కొంతమంది మిత్రులు చెప్పినారు. చెప్పేసరికే సరేలే అని నేను అంగీకరించి అప్పటి నుంచి చిన్నగా మొదలుపెట్టినా. ఇప్పటికి 60% పూర్తి అయింది, ఇంకా 40% ఉంది. ఆ 40% కూడా మీరు ముఖ్యమైనవి, ధర్మవరంలో చరిత్రాత్మకమైనవి, ప్రజలకు ఉపయోగపడే కథనాలు నాకు వాట్సాప్ పంపిస్తే అవి కూడా మీ పేరుతో పుస్తకంలో ప్రచురించేందుకు వీలవుతుంది. 10 మందికి మీరు తెలియజేసేట్టుంటుంది. కాబట్టి త్వరలో మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఇస్తే
మేము ప్రతి వారము ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్క ఏరియా నుంచి సమాచారాన్ని క్రోడీకరిస్తాం. కాబట్టి మీరు మాతో సహకరించి మాకు సహాయ సహకారాలు అందించవాలని నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. చాలా గురించి చెప్పడం కొంచెం మంచి సూపర్. కొన్ని గ్రామాలకు కొన్ని చరిత్ర మరుగు పడిపోయినాయి. అవునవును. కాలం నుంచి గుండె వాళ్ళకు ఆ భవిష్యత్తు గురించి తెలియదు. అవన్నీ తెలుసుకోవాలంటే మనం అవన్నీ వెలికి తీసి పుస్తక రూపంలో ప్రచురిస్తే మామూలు ఈ వాట్సాప్లో అవి శాశ్వతంగా ఉండదు. పుస్తకం అయితే ప్రతి లైబ్రరీలో ఇస్తాము, ప్రతి మనకు చందాదారులకు అందరికీ ఇస్తాము. ఇంకా కొంతమంది స్కూళ్ళకు కూడా డొనేట్ చేస్తాము. కాబట్టి భావి తరాల వారికి ఉపయోగపడుతుంది. మనం సేకరించేది కూడా చాలా కష్టం సార్. మనం పోయినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్నప్పుడు మనం పోలేము. ఫోటోలు ఉంటే మా ఈ గైడ్ ఉండరు చెప్పేకి, వాళ్ళ దగ్గర ఉండే ఆధారాలు చూపించరు, ఉండవు. ఆ ఆధారాలు చూపించేవాడు ఆడ ఉంటాడు. వారిని పిలుచుకొచ్చి ఫోన్లు చేసి రప్పించి ఒక్కొక్క దానికి 15 రోజులు పెట్టింది దర్గా. ఇప్పుడు నేను ఈ దర్గాలు చెప్తే రాశాను. ఆ దర్గాలు 44 దర్గాలు రాసింది అనమాట. ఆ దర్గాలకు ఇప్పుడు దానికి 1.5 year అయింది. అదే మా పాఠశాల 50 వసంతాల చరిత్ర రాసిన దీనికి 2 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు కూడా ఇంకా రిలీజ్ కానీ, ఇప్పుడు ఇంకా రిలీజ్ అయింది నెక్స్ట్ మంత్. కూడా 63 అవును.